ఇరాన్పై వార్కి ట్రంప్ 5 రోజుల బ్రేక్ ఇవ్వడం వెనుక జరిగిందేంటి? అసలు యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి కనిపించని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సడన్ గా 4 రోజుల నుంచే ఎందుకు యాక్టివ్ అయ్యారు? ఇదంతా కూడా ఓ వ్యూహం ప్రకారమే జరిగిందా? ఇప్పటిదాకా జరిగిన యుద్ధం ఒకటైతే ఇక యుద్ధ విరమణ అంటూ జరిగితే అది కూడా ఓ పద్ధతి ప్రకారమే జరగనుందా? వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్ మాట్లాడిన టాప్ గై ఎవరు? 23 రోజులు కనిపించని అరాగ్చి. సడన్ గా తెరపైకి వచ్చిన అరాగ్చి. ఇన్ని రోజులు ఎందుకు సైలెన్స్? ఖమేనీ, నైనీ సహా టాప్ లీడర్లు ఖతం. అరాగ్చి మాత్రం ఎలా సేఫ్? యుఎస్ ఇజ్రాయిల్ అటాక్ నుంచి ఎస్కేప్. వారికి బ్రేక్ టైంలో ఎంట్రీ. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ఓ విషయం ఆశ్చర్యపరచక మానదు. సుప్రీం కమాండర్ అయతుల్లా ఖమేనీని చంపిన తర్వాత ఇజ్రాయిల్ సైన్యాలు ఎక్కడా విశ్రమించలేదు. ఇస్లామిక్ గార్డ్ చీఫ్ గా వచ్చిన అలీలియా రిజానీ లాంటి వ్యక్తిని, ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఇలా కీలక స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మట్టుబెట్టాయి. అయితే అసలు యుద్ధానికి ముందు కీలకంగా 3 దఫా చర్చల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాత్రం యుద్ధం ప్రారంభమైన తర్వాత అస్సలు కనిపించలేదు. ట్రంప్ ఓ 5 రోజుల ఎనర్జీ వార్కి బ్రేక్ అంటూ చెప్పడానికి 2 రోజుల ముందు నుంచి యాక్టివ్ అయ్యారు. తాజాగా కూడా అమెరికాపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సైనిక చర్య చెయ్యబోమని హామీ ఇచ్చి కూడా అమెరికా మాట తప్పిందంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్తో 2-3 రోజులుగా టచ్లో ఉన్నట్లు చెప్పారు. ఇరాన్ ఈ మాటలను ఖండించింది. తమలో ఎవరితోనూ ట్రంప్ మాట్లాడింది లేదని చెప్తున్నారు. మరి ట్రంప్ అబద్ధమాడారా? ఏదెలా జరిగినా అమెరికా దాడులు ఆగాయి. అయితే మరి నిజంగానే అమెరికా చర్చలు అంటూ ప్రారంభిస్తే ఇరాన్లో ఎవరితో మాట్లాడతారు? ఇదో పెద్ద $1 బిలియన్ ప్రశ్నే. అందుకే అబ్బాస్ అరాగ్చి పాత్ర ఇప్పుడు మరోసారి కీలకమవుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం ఆరంభానికి ముందు అమెరికా ఇరాన్ మధ్య జరిగిన 3 చర్చల్లోనూ అబ్బాస్ అరాగ్చినే పాల్గొన్నారు. చివరగా ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. అసలు ట్రంప్ చేసిన 5 డేస్ పాజ్ ప్రకటనకి ముందు కూడా చాలానే జరిగింది అంటున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఈజిప్ట్, సౌదీ, పాక్ ప్రతినిధుల దౌత్యంతోనే ఈ ప్రకటన వచ్చిందట. ఈ ప్రతినిధులంతా రియాద్లో గత గురువారం నాడే సమావేశమై యుద్ధ విరమణకి ప్రయత్నాలు ఆరంభించగా ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ ఇరాన్ ఐఆర్జీసీతో సమాచారం పంచుకున్నట్లు చెప్తున్నారు. అలా ఆ ప్రయత్నాలు ఫలించి సోమవారం నాటి ట్రంప్ ప్రకటన వచ్చేలా చేసింది అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ కూడా చెప్పిన ఆ టాప్ గై ఎవరు? ఇదే ప్రశ్న కాగా అది అబ్బాస్ అరాగ్చినే కావచ్చనేది ఎక్కువ మంది ఒపీనియన్. అంతేకాదు ఇంకా శాంతి చర్చలు అమెరికా ఇరాన్ మధ్య టర్కీలో కానీ పాకిస్తాన్లో కానీ జరగవచ్చనే స్థాయిలో ప్రచారం సాగుతోంది.